నమస్తే, వెల్కమ్ టు హెచ్పిఎన్ న్యూస్. నవంబర్ 14 తారీఖు అనగా శుక్రవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోకన్న గారు సూచనల మేరకు మంగపేట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బాణసంచ కలిసి స్వీట్స్ పంచి విజయోత్సవ సంబరాలు చేసిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా జయరాం రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిన అవకాశంను ఖచ్చితంగా 100% వినియోగించుకున్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యంగా మారింది అని గుర్తు చేసుకున్న ప్రజలు ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు రోడ్ షో అండ్ కార్నింగ్ మీటింగ్ లో చెప్పినట్టుగా, అదేవిధంగా బోరబండ కార్పొరేట్ పరిధిలో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు తన వంతు పాత్ర పోషించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధ్యక్షులు పైడ అశోకన్న కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అదేవిధంగా గత 10 ఏళ్లు పాలనలో బీఆర్ఎస్ పార్టీ కబ్జాలతో దోపిడీలతో సంపాదించిన సొమ్ముతో అమెరికా, దుబాయ్, ఇతర దేశంతో తీసుకున్న ఫేక్ ఐడీలతో నిత్యం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసిన బస్తీలో పెరిగిన ఒక యువకుని రౌడీగా కూడా ముద్ర వేసిన వాటిని పట్టించుకోకుండా చారిత్రాత్మక విజయంలో చరిత్ర గుర్తు పెట్టుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని బొందపెట్టి 2 ఏళ్ల ప్రజాప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు కట్టిన పట్టం ఈ విజయం అని తెలియజేస్తూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఖాయం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి బొందపెట్టడం కూడా ఖాయమని ఆశాభావం వ్యక్తపరిచిన జయరాం రెడ్డి కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ బ్లాక్ కాంగ్రెస్ మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.